పీఠాపురము అంటే అన్ని సర్వేల ప్రకారం హాట్ కేక్ గెలుస్తాడు. ఇలా భీమవరం గెలుస్తాడు ఆయన. ఆ సీట్ ఇదివరకు ఉన్న ఎమ్మెల్యే మొన్న గెలిచాడు కదా, ఆయన కూడా ఈయననే ప్రపోజ్ చేస్తుండు. కానీ ఎందుకో పీఠాపురం సెలెక్షన్ అంటే చేసుకుంటా లేదో నాకు తెలియదు, మీరు చెప్తున్నారు. బట్ నేను అనుకుంటున్నా ఆయన కాకినాడ ఎంపీ కూడా చేస్తాడు, ఎమ్మెల్యే చేస్తాడు. పక్కకు గెలుస్తాడు. ఆయన సపోజ్ పవన్ కళ్యాణ్ గారు పీఠాపురం ఓడిపోయింది అనుకోండి, ఏం డిఫరెంట్ పడుతుందమ్మా? ఉప ముఖ్యమంత్రి అవుతాడు, ఎమ్మెల్సీ అవుతాడు కదమ్మా. అమ్మ మన్మోహన్ గారు 2 సార్లు ప్రధాని, రాజ్యసభ మెంబరే, లోక్సభ కాలే. నితీష్ ఇప్పటి వరకు ఎమ్మెల్యే కాలే, ఎన్నోసారి 5వ సారి 6వ సారి చెప్పించమ్మా. దేవగౌడ మన ఎమ్మెల్యే కాలే, సారీ ఎంపీ కాలే, రాజ్యసభ అనుకుంటాను, రాజ్యసభ నుంచి. ఇది దేవగౌడ గారు. గుజరాల్ గారు రాజ్యసభనే, ఎక్కడ బయలా లేదు కదమ్మా. భవన వెంకటరామ గారు ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఫిబ్రవరి 82లో అయ్యాడు, ఆయన ఎమ్మెల్యే ఎప్పుడైనా ఎన్నికలే ఆయన. అక్కడ ఏం లేదు కదమ్మా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవుతాడు. ముఖ్యమంత్రి కావాలంటే కూడా కావచ్చు, కానీ ఎమ్మెల్యే ఉండడం అనేది ఒక నైతికంగా. అంజయ్ అంటే రాజ్యసభ రాజీనామా చేసి బై ఎలక్షన్ రామాయణపేట గెలిచాడు అనుకోండి, ఎమ్మెల్యే అవుతాడు. రామారావు గారి కంటే, ఎన్టీ రామారావు గారి కంటే, ఇందిరాగాంధీ కంటే మాస్ 5 ఏళ్ళ అమ్మాయి కానీ అబ్బాయి కానీ, 95 ఏళ్ళ ఒక అవ్వ కానీ అయ్య కానీ గుర్తుపట్టేంత ప్రపంచంలో అంత మాస్ లీడర్స్ పుట్టారు. వాళ్ళే ఓడిపోయినరమ్మా. పవన్ కళ్యాణ్ పెద్ద ఆయన సంగతి ఏంటి?